బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. నిరుద్యోగులు, విద్యార్థుల అంశంపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ కు లేదని అన్నారు. గత 10 ఏళ్ల పాలనలో యువత, నిరుద్యోగుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని దయాకర్ ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చర్చకు రావాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనలో నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తున్నామని, రాజకీయ విమర్శల కంటే వాస్తవాలపై మాట్లాడాలని దయాకర్ సూచించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అత్యంత నీచంగా దగులుబాజీ మాటలు, తన చిల్లర మాటల్ని మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఇవాళ కేటీఆర్ కు మేము మొన్నటిదాకా ఏదో ఓడిపోయింది కదా, మానసిక రోగం వచ్చింది అనుకున్నాం, కానీ ఇవాళ కొత్తగా మాకేంటంటే ఒక యూత్ అనే ఒక ఫోబియో వ్యాధితో బాధపడతా ఉండు. నేను ఇంకా 50 ఏళ్ళు వచ్చినాక యూత్ అని ఆ యూత్ ఫోబియాతో బాధపడుతున్నటువంటి సందర్భంలో త్వరలోనే ఆయనని తెలంగాణ టిమ్స్ హాస్పిటల్ తరలిస్తాం. ఖచ్చితంగా అతను వైద్య చికిత్స చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. కేటీఆర్ 10 ఏళ్ల పాటు తెలంగాణ నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని గోసపెట్టినటువంటి దుర్మార్గుడివి నువ్వు. మీరు సన్యాసులు. మీరు ఇవాళ యూత్ గురించి, ఉద్యోగాల గురించి, నిరుద్యోగుల గురించి మాట్లాడే కనీస అర్హత ఉందా మీకు? నేను అంటా ఉన్నాను. నిరుద్యోగుల చావులు నేల చేసినటువంటి దుర్మార్గుడు నువ్వు. ఉద్యోగాలు అడిగితే కొట్టించి జైళ్లకు పంపినోడివి నువ్వు ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడితే తెలంగాణ నిరుద్యోగులు ఆ నిరుద్యోగులు కన్నా తల్లిదండ్రులు నీ మాటలు చూస్తుంటే సిగ్గనిపిస్తా ఉంది. ఇవాళ సోమాజి కూడా ప్రెస్ క్లబ్ సాక్షిగా ఉద్యోగాలు అమ్ముకునంటే ఆ ఉన్నటువంటి బిడ్డల తల్లులు వచ్చి నిన్ను నిలదీస్తే పారిపోయినటువంటి దొంగలు మీరు. ఇవాళ నిరుద్యోగుల గురించి నువ్వు మాట్లాడితే ఎట్లా? నేను అనేది 10 ఏళ్లలో ఇవాళ విద్య విధ్వంసం అయిపోయింది. ప్రభుత్వ స్కూళ్లను మూసేస్తవి, యూనివర్సిటీలను మూసేస్తవి. 10 ఏళ్లలో ఏ ఒక్క రోజన్నా యూనివర్సిటీల దగ్గరకు వచ్చి నీ ముఖం కనపడదా? ఇవాళ క్వాలిటీ విద్య గురించి, ఇంజనీరింగ్ విద్య అంటే క్వాలిటీ గురించి, పిల్లల చదువు గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే దాన్ని కూడా తప్పుదో మాట్లాడుతుంటివి. ఇవాళ ఏడాదిలోనే నిరుద్యోగుల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నటువంటి ప్రభుత్వం, ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం, నీకు చేతగాక నీకు 10 ఏళ్ల పాటు నీకు ఉన్నటువంటి అసమర్థతతోని, నీ నిర్లక్ష్యంతోని ఉద్యోగాలు ఇయ్యక నీ లీకేజీలకు, ప్యాకేజీలకు పాల్పడినటువంటి దొంగలు మీరు. నీ లీకేజీ ప్యాకేజీలై పరీక్ష తేదీలు ప్రకటించుకొని తోక ముడిచి గాలికి వదిలేసినటువంటి సందర్భంలో ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కదా ఇవాళ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేసి ఇవాళ వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చినటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్రంలో ఆనవాయితీగా కొనసాగుతా ఉంది.